శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు చాలా చిన్న రెసిపీ, చాలా సాంప్రదాయబద్ధమైన రెసిపీ, ఒక రెసిపీ చెప్పబోతున్నాను. అది చేసుకునే విధానం కాలానికి అనుగుణంగా చాలా రకాలుగా మారిపోయింది. కానీ పూర్వకాల పద్ధతి ఏంటనేది నేను మీకు వివరంగా చెప్తాను. దానికంటే ముందు నేను ఎంతో ఇష్టంగా పెంచుకునే నా కుందేళ్ళు ఉన్నాయండి. మీకు ఎప్పటి నుంచో చూపిందాం అనుకుంటున్నాను, ఈరోజు చూపిస్తాను. చిన్న పిల్లోటి పెట్టింది, పిల్ల కూడా కొంచెం పెద్దదైంది. దాన్ని కూడా చూపించిన తర్వాత మనం ఎలా చేసుకుంటాం, ఏం చేసుకుంటాం అన్నది చెప్తాను. ఇదిగోండి, వాటికి ఈ గడ్డి కోసాను, వేద్దామని పట్టుకెళ్తున్నాను. రండి మా కుందేలు చూద్దాను. ఏయ్, తినేసారా? పొద్దునేసింది. ఇదిగా మళ్ళీ తెచ్చానరా మీకు. హలో, ఇదిగోండి, చూసారా? ఇదే చిన్న పిల్ల. సో ఇది ఇవ్వండి కొంచెం. నాకు ఇది అంటే చాలా ఇష్టం. నా చేతుల్లో ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇది ఆడతా, నవ్వుతూ, గెంతులేస్తూ. దీనికి సరదా ఏంటంటే అండి, ఇలా పడుకోబెట్టేసి చూడండి, ఇది ఇలా అన్నాం అనుకోండి, కదలది. దీనికి చాలా సరదా అన్నమాట ఆట ఇది. దరా వెల్, దాన్ని తినండి. తినరా? తిను. ఇవన్నీ మా కుందేళ్ళు నేను చాలా ఇష్టంగా, చాలా అందంగా పెంచుకునేవి. నాకున్న దాంట్లో నేను వాటికి పెడతా ఉంటాను. అప్పుడప్పుడు కాయగూరలకు వెళ్ళినప్పుడు క్యారెట్లు, బీట్రూట్లు అవన్నీ కూడా తెచ్చి ఆరోగ్యంగా ఉంటాయని పెడతా ఉంటాను. ముందుగా మన ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అంటే మనకి ఉగాది అండి. ఉగాది అంటే ఏంటి? అసలు ఉగాది ఉన్న విశిష్టత ఏంటి? ఉగాది అంటే మన తెలుగు సంవత్సరంలో మొట్టమొదటి వచ్చే పండుగ అండి. సో దాన్ని అందరూ చాలా ఇష్టంగా, చాలా ఆనందంగా వేప పువ్వుతో ఉగాది పచ్చడి చేసుకుని దేవుడికి నమస్కరించుకుని మనం చాలా ఆనందంగా తిని పండుగ చేసుకుంటామండి. అక్కడి నుంచే మనకు పండుగలు అన్నీ స్టార్ట్ అవుతాయి. అది మన తెలుగు సాంప్రదాయ ప్రకారం. ఇప్పుడు అదే ఉగాది పచ్చడి చాలా రకాలుగా మారిపోయిందండి. కాలాన్ని అనుగుణంగా చాలా రకాలుగా మారిపోయింది. కారం వేస్తున్నారు, ఉప్పు వేస్తున్నారు, పచ్చెనపప్పు వేస్తున్నారు, కొంతమంది అరటిపళ్ళు వేస్తున్నారు అవన్నీ. కానీ నేను చేసేది మా తాతగారు ఆ కాలంలో అక్కడ ఉగాది పచ్చడి ట్రెడిషనల్గా ఎలా చేస్తారో అది నేను చాలామందిని పండితులను కనుక్కొని, పెద్దలను కనుక్కొని, మా ముత్తాతగారు వాళ్ళని కనుక్కొని అన్నీ తెలుసుకుని దాని గురించి మీకు చెప్పడానికి వచ్చానండి. ఎందుకంటే పాత సంస్కృతి మనకు పాత సంస్కృతి. సో ఎంత మారినా మనం వచ్చింది అక్కడి నుంచి. సో ఆ ప్రకారమే నాకు చేసుకోవడం ఇష్టం. అదే చేయాలి, అది మీకు చూపించాలని నా కోరిక. ఇలాగే చేసుకుని మన హిందూ సాంప్రదాయాన్ని ఇంకా పెంచాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ట్రెడిషనల్ పద్ధతిలో ఉగాది పచ్చడి ఎలా చేస్తాం ఏంటనేది మీకు వివరంగా చేసి చూపిస్తాను. దీనికి మనకు ముందుగా కావాల్సింది వేప పువ్వు. మన వేప చెట్టు నుంచి వస్తుంది కదండి, వేప పువ్వు. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కొత్తది. అలాగే 2 మామిడి పిందులండి.
చాలామంది ఇప్పుడు ప్రకారం మామిడి కాయలు వాడుతున్నారు. మామిడి కాయలు కాదండి, మామిడి పిందులు వాడాలి. ఎందుకంటే ఈ మామిడి పిందులోనే ఒగరు ఉంటుందండి. ఈ ఒగరు కోసం మనోళ్ళు కొంచెం లైట్గా ముగ్గిన పచ్చటి పుళ్ళు, లైట్గా ద్వారగా పచ్చటి పుళ్ళు అవన్నీ కలుపుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఈ పిందులు వాడితే ఒగరు ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఒగరు. అలాగే అండి, మన సంస్కృతి ప్రకారం ఫ్రెంచ్ దేశస్తులు వచ్చే వరకు మన కారం అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు మన పూర్వీకులు వంటల్లో కారం బదులు ఏం వాడేవారు. సో ఉగాది పచ్చడి కూడా ఇప్పుడు కారం వాడుతున్నారు. కారం లేని టైంలో ఏం వాడేవారు అవి నేను తెలుసుకుని సేమ్ అదే రెసిపీని ఇక్కడ మీకు చూపించడానికి వచ్చాను. సో కారం బదులు ఏం వాడారు ఏంటి అనేది మీకు వివరంగా నేను చూపిస్తాను. ముందుగా మనం చేయవలసిన పని, చింతపండు ఉంది కదండి, ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. మన చింతపండు తీసుకున్నప్పుడు అన్నీ మన ఇంట్లో అంటే మనం ఎంతమంది చేసుకుంటున్నాం ఆ ఉజ్జాయింపులో తెలుస్తుంది మనకి ఎంత వాడాలి ఏం చేయాలనేది. దాని ప్రకారం నీళ్ళు వేసుకుని చింతపండు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ముఖ్యంగా వేప పువ్వు అండి. ఈ వేప పువ్వుని తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అంత కష్టం అక్కర్లేదండి. ఇప్పుడు ఈ పువ్వుని చూసారా, దీన్ని లైట్గా ఇలా అన్నాం అనుకోండి, ఈ వేప పువ్వు ఉంది కదండి, పువ్వుని జాగ్రత్తగా ఈ రేకులను తీసేసి, ఇప్పుడు వీటికి పువ్వుతో పాటు పక్కన మొగ్గలు వస్తాయండి. ఆ మొగ్గను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం పచ్చలో కలుపుకోకూడదు. ఎందుకంటే పచ్చలో కలుపుకుంటే చేద్దనం వస్తుందండి. సో అందుకు మనం ఈ పువ్వుని ఇలా తీసుకోవాలి. వేపలు అండి, వేపలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. అందుకే ఈ వేప పువ్వుతోనే మనం పచ్చడి చేసుకుంటూ ఉంటే సంవత్సరానికి ఒక్కసారైనా ఈ పచ్చడి తింటే కొన్ని అనారోగ్యాల నుంచి మనం దూరం అవుతామని ఒక నమ్మకం. ఓకే అండి, ఉగాది పువ్వు ఒలుచుకొని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనకి చెప్పాను కదండి, మామిడికాయ పిందెలే తీసుకోవాలండి. ఎందుకంటే పిందెల్లోనే దోరదనం వస్తుంది. చూసారు కదండి, ఈ సైజు ఇలా ఈ చిన్న సైజులో ముక్క కట్ చేసుకుంటే మనకి వేసుకోవడానికి సరిపోద్దండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది, మనకి పూర్వకాలం అండి మనకి కారం ఉండేది కాదు. పోంచుగీసులు వచ్చినప్పటి నుంచే మనకు మిరపకాయ అంటే ఏంటి, మిరపకాయ నుంచి కారం ఎలా తయారవుతుంది, ఆ కారం వాడడం వల్ల ఏంటి, ఆ కారం ఎలా వాడేవారు, ఎలా వాడాలి అనేది అలవాటు అయ్యి వాడు. కానీ పూర్వకాలం ఏం చేసేవారు తెలుసా అండి, మిరప బదులు శొంఠి మిరియాలు వాడేవారు. సో అదే పద్ధతిలో మనం మిరియాలతోనే ఉగాది పచ్చడి చేసుకుంటాం. కారం బదులు మనం మిరియాలు వాడుతున్నామండి. ఒక 10-15 మిరియాలు తీసుకునండి, అందులో చిటికెడు కళ్ళుప్పు వాడాలండి, సాల్ట్ కాదు, కళ్ళుప్పే వాడుకోవాలి. కళ్ళుప్పు సాంప్రదాయబద్ధంగా మనం వెళ్తున్నాం కాబట్టి వేసుకొని దీన్ని నీట్గా పొడి చేసేసుకోండి. మన పూర్వీకులు ఆరోగ్యం ఉండడానికి కారణం ఏంటో తెలుసండి. అప్పట్లో ఈ కారాలు గట్ట లేకుండా ఇలా మిరియాలు సొంతులతోనే అన్నీ చేసుకునేవారు కాబట్టి అప్పుడు ఆరోగ్యం అలా ఉండేది. ఇప్పుడు మనకి కారం కూడా రెడీ అయిపోయింది. ఇది ఘాటుగా ఉండడానికి మరియు ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీకు ఇంకో ముఖ్యమైన చిట్కా ఏంటంటే అండి, రొంపగా ఉన్నప్పుడు చాలామంది రొంప తగ్గట్లేదని ట్యాబ్లెట్లు తెచ్చేసుకొని వేసుకుంటారు. కానీ మిరియాల పొడి చేసుకుని పాల్లో కలుపుకొని ఒక 3-4 రోజులు తాగితే అండి రొంపతో పాటు జ్వరం అన్నీ పోతాయండి.
అలాగే కొంచెం లైట్గా బెల్లం, మన వాళ్ళు చాలా మట్టుకి షుగర్ వాడతారు కదండి. బెల్లం అంత శాస్త్రం, బెల్లం అంత శాస్త్రీయ పద్ధతి ఇంకోటి లేదండి. మనం చిన్నపిల్లకి పాలు పట్టినప్పుడు కూడా షుగర్ మానేసి బెల్లంతో అలవాటు చేయండి. బెల్లం చాలా మంచిది, ఐరన్, ముఖ్యంగా అమ్మాయిలకి చాలా మంచిదండి. ఓకే అండి, మనం చెరుకు బెల్లం కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఒక అరగంట అయింది కదండి చింతపండు నానబెట్టుకున్నది, దాన్ని బాగా పిసికి అందులో ఉన్న గుజ్జంతా తీసుకుంటే ఆ రసం మనకి వస్తుంది. సాంప్రదాయబద్ధంగా మనం ఉగాది పచ్చళ్ళలో వాడేది ఇయ్యండి. ఇంత మించి ఇంకా ఏమి వేయక్కర్లేదు, ఏమి వేయద్దు కూడా. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి వీటితో ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ముందుగా మనం అనుకున్న కళాయి తీసుకుని అందులో ముందుగా మనం తీసిన రసం గుజ్జు, అలాగే మనం ముందుగా మామిడికాయ పిండు వగరు రావడానికి మామిడికాయ పిండి ముక్కలు చేసుకున్నాం కదండి, ఆ మామిడికాయ పిందులు, అలాగే కొంచెం బెల్లం, చెరుకు, ఇవి వేసేసుకునండి. బెల్లం కరిగే వరకు ఇందులో కలుపుకొని అందులో మనం ముందుగా తీసిపెట్టిన యాప్ పువ్వు, దీనికి సరిపడా ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి ఉప్పు, మిరియాల పొడి తగినంత వేసుకుని మనం అనుకున్న ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా ట్రెడిషనల్ రెసిపీ, చాలా పూర్వకాలం రెసిపీ. ఇంతకు మించి ఇంక ఇందులో ఏమి వేయద్దు, వేయబోదు కూడా. చూసారు కదండి, ఇది మనం చేసే ట్రెడిషనల్ ఉగాది పచ్చడి. ఈ పచ్చడి ఇదే విధంగా ఇదేంటి ఇంత రెసిపీ ఇలా చూపించి కప్పులో వేస్తున్నాడని తప్పుగా అనుకోద్దండి. ఎందుకంటే పొలంలో నాకు పెద్ద గిన్నెలే ఉండవు, 2-3 గిన్నెలే ఉంటాయి, వాటితో వంట చేసుకుంటాను. దాంతోపాటు ఒక 2 కప్పులు ఉంటాయి పొద్దున్న టీ తాగడానికి. సో అందులోనే మీకు వేసి చూపిస్తున్నాను నేను. చూసారా అండి, శాస్త్రీయ పద్ధతిలో మనం ఉగాది పచ్చడి చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూరగాయల పద్ధతిలో మనం చేసుకున్న ఉగాది పచ్చడి. ఇప్పుడు ఇది తిని దీని రుచి ఎలా ఉందో చెప్తాను. దానికంటే ముందు అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. బాగుందండి. మనం వేసిన పిందులు వగరు, అలాగే వేపు చేదు, అలాగే మనం వేసుకున్న చింతపండు రసం పులుపుదనం అన్నీ కలగలిపి చాలా అందంగా వచ్చింది. పులుపు, వగరు, ఆ మిరియాల ఘాటు చాలా బాగుంది.